నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించి రాజకీయ విషయాలు ఏమున్నాయి, ఏం జరుగుతోంది అనే విషయాల మీద చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్కారం అందరు. ఎలా ఉన్నారు సార్? పర్వాలేదండి. మొన్న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంతో పాటు అక్కడ మెడికల్ కాలేజ్ విషయమని ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతున్నాం. ఓకే సార్, పర్వాలేదు. ఓకే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఎక్కువగా ఒక మాట అయితే వినిపిస్తోంది, కాపులు దళితులు అన్నట్టుగా. అయితే మొదటిసారి కాపు నేత ముఖ్యమంత్రి అవ్వాలి, దళిత నేత ఉప ముఖ్యమంత్రి అని అవ్వాలి అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటారు? మీరు పివి సునీల్ కుమార్ గారు మాట్లాడారు. అవును 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 సార్. ఎందుకంటే మొన్న ఆయనే చెప్పారండి. ఆయన రెండు విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి, ఆయన ఒక డీజీపీ ర్యాంక్ స్థాయి అధికారి అయి ఉండి, సరే దీని మీద మాట్లాడదాం. అధికారి అయి ఉండి ఆయన కుల వివాదాలు వచ్చే విధంగా కాకపోయినా ఈ విధంగా మాట్లాడతామని ఖచ్చితంగా సర్వీస్ రూల్స్ అతిక్రమించడం అని అనేక మంది చెప్తా ఉన్నారు. ఆయన విజ్ఞప్తి మొదలు పెట్టాం. కానీ ఆయన ఇంతకుముందు మాకు ఈ దేశంలో ఏమిచ్చింది మతం అని చెప్తూ నిజంగానే ఆయన బాధ వ్యక్తం చేసినప్పుడు మొత్తం ఆర్య సనాతనవాదం పేరు మీద వాళ్ళ బానిస బ్యాచ్ అంతా నికృష్టంగా ట్రోల్ చేశారు ఆయన. సేమ్ ఇదే అసలు కులం పేరు చాలా దారుణంగా చేశారు. నేను ఆయన అన్న వ్యాఖ్యల్లో అనేక అంశాలతో ఏకీవించాను. అసలు అది ఏది మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికి దళితులకి, శూద్రులకి, అతి శూద్రులు అనబడే వాళ్ళకి ఎవరికి కూడా 99% మంది విద్య లేదు. వీళ్ళంతా చెప్పేది బోగస్ కబుర్లు. చాలామంది గురుకులాలు చదువుకున్నారు, ఆ రోజుల్లోనే మన 1000 సంవత్సరాల క్రితం వచ్చిందని తప్పండి. అలా వాళ్ళందరికీ 190% అక్షరాస్యులు మెకాలజీ ఇప్పుడు అంతా బోగస్ కబుర్లు, ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్. అందువల్ల అది పక్కన పెడదాం. కానీ ఆయన పడిన బాధ ఒక చంద్రపల్లి పశ్చిమ గోదావరి జిల్లాలో సామాన్య కుటుంబంలో పెట్టి పోరాటం చేసి ఆ స్టేజ్కి వచ్చారు. ఆయన ఆవేదన అర్థం ఉంది. ఇప్పుడు 1-2 దాంట్లో విభేదించి వస్తాను. కానీ డెఫినెట్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మెరుగైన వైద్య విధానం కానీ, ఇప్పుడు మెకాలే చెప్పినట్టు వాళ్ళకి అనుకూలంగా చేసే కొంతమంది గుమస్థానం తయారు చేసే బీకామ్ కానీ అవన్నీ చేసుకుని నిజమైనా ఆధునిక విజ్ఞానం కూడా ఇక్కడ పరిచయం అవడానికి కారణం డెఫినెట్గా బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళంటి సామ్రాజ్య దురహంకారులు మందకించి దోచుకెళ్ళిపోయినా వాళ్ళ వల్ల కొంత లోపం జరిగినా ఈ విధంగా సామాజిక అంతరాల్లో సతీ సహగమనాన్ని రద్దు చేయడం ఇవన్నీ కూడా లాభం జరిగిందండి. అందువల్ల ఆ రెండు విషయాలు అండి. కానీ ఆయన ఒక డీజీపీ స్థాయి అధికారి ఉండి ఇలా మాట్లాడితే ఆయన కింద ఐజీపీ స్థాయి ఉంటారు, ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసు. ఆయన ఇంకా 4 రెట్లు ముందుకెళ్ళి మాట్లాడచ్చు. తర్వాత డిఐజీ స్థాయి అధికారి, తర్వాత ఎస్పీ స్థాయి అధికారి, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, ఇంకా 1000 రెట్లు ఎక్కువ సిఐ మాట్లాడచ్చు, కానిస్టేబుల్ మాట్లాడచ్చు. అందువల్ల అది ఆలోచించుకోవాలి. అత్యంత జవాబుదారీతనంగా ఉండే ఒక పోస్ట్ ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయొచ్చు. సస్పెండ్ అయి ఉంటారు. అందువల్ల సస్పెన్షన్ వల్ల అదొక శిక్ష కాదు. కానీ సరే, ఇక కోణానికి వస్తేనండి, వారు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కోర్మా వెంకటరెడ్డి నాయుడు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి కొన్నాళ్లే కావచ్చు కానీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇది వాస్తవం. చరిత్రను రిఫర్ చేసుకోమనండి. రామ్ మనోహర్ లోహియా గారు చెప్పినట్టు డెఫినెట్గా అనేక వర్గాల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవుతే ఇక్కడ కూడా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గం నుంచి ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత కూడా లేదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం డెఫినెట్గా, అంటే అన్ని కులాల్లాగానే ఉంటుందండి. ఎక్కువ బికాజ్ న్యూమరికల్లీ స్ట్రాంగ్ ఉన్న కమ్యూనిటీకి అవకాశం లేకపోవడం బాధాకరం. అందుకని అదొక పాయింట్. కానీ సెకండ్ ఏంటంటే దళితుల ఉప ముఖ్యమంత్రి అంటే దళితుల ఉప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, ఇద్దరినే ఉప ముఖ్యమంత్రి చేశారు కదా. వనిత గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, సుశీతర్ గారు, తర్వాత అందరూ ఉన్నారు కదా. అందువల్ల కొత్తగా చేసేది ఏంటి నేను అడుగుతున్నాను. కొత్తగా చేసేది దయచేసి వారు అర్థం చేసుకోవాల్సింది, నేను దండం పెట్టే, నేను శాల్యూట్ కొట్టే కొంతమంది ఉంటారు, మహాత్మా జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అత్యంత అవమానాల పాలైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, దేశ చరిత్రలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, దేశ చరిత్రలోనే 2 సార్లు, మొదటిసారి కాంగ్రెస్ పార్టీకి దళిత ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే దామోదర సంజీవి గారు. నరక యాత్ర పెట్టారని అత్యుగ్ర కల అహంకారం. ఆయన కాపుల్ని
బీసీ లిస్టులో చేర్చిన మనిషి కూడా తర్వాత అందిస్తాను. మరి ఆయన కూడా ముఖ్యమంత్రి చేశారు కదా, ఇప్పుడు కొత్తగా ఉప ముఖ్యమంత్రి అవడం ఏంటి, ఇది సవరించుకోవాలి. బట్ ఒక పునరీకీకరణ జరుగుతుంది, కానీ ముఖ్యమైన ఏం అది కాదండి. పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశాన్ని వైరుధ్యం చేయటం మీద ఎక్కువ మంది దృష్టి పెడతాం. ఐ డోంట్ నో, ఆయన అంటలేదు మిగతా వాళ్ళు. కన్స్ట్రక్టివ్ వర్క్స్ మీద పెట్టండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఈ విధమైన చర్యలు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా కాడిపడేసి ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల హక్కులు కాడిపడేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో విభజన హామీల్లో రాయితీలు అమలవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక 10 లక్షల మంది యువత ఇండస్ట్రియలిస్టులు అయి పారిశ్రామిక అధిపతుల కింద వాళ్ళు మారుతారు. ఇన్సెంటివ్స్ వస్తాయి, ప్లస్ 2 వస్తే వీళ్ళు తలా 10 మందికి 15 మందికి ఉద్యోగులు ఇస్తే దాదాపు 1.5 మందికి సొంత ప్రాంతంలోనే, అంటే శ్రీకాకుళమా, లేకపోతే గుంటూరా, లేకపోతే అనంతపురా, నెల్లూరా, లేకపోతే కలువాయి మండలం, లేదంటే పల్నాడు లోపల వాళ్ళ కుటుంబానికి గొప్ప పేరు తీసుకొస్తారు. ఇది అడగట్లేదు. అన్ఫార్చునేట్లీ డైవర్షన్ అయిపోతుందండి పాలిటిక్స్. అందువలన అది డిమాండ్ కాకుండా గొడవలు పెడతానికి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీలోని ఆదాని గారి ప్రభుత్వానికి గులాంలు అయిపోయారు వీళ్ళందరూ. అన్ఫార్చునేట్ అండి ఇది, అబ్సల్యూట్గా. అందువల్ల దాని మీద హక్కుల గురించి మాట్లాడాలి. సమస్యను పక్కన పెట్టేసి ఎంతసేపు ఈ స్వార్థం కోసం కుల రాజకీయాలు, మత చిచ్చు, ఉప ప్రాంతీయ జిల్లాల చిచ్చు రగుల్చుకుంటా చూస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదం. ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు, అంతేకాకుండా ఏదో ఉత్తుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇక్కడే సింహాలు. ఢిల్లీ వెళ్తే బీరువులు అయిపోయారు. నేను చెప్పిన సత్యం. 2019 ముందు కంటే ఆ తర్వాత మేము ఉధృతంగా ఉద్యమం చేశాం. వందలాది మంది ఢిల్లీ ధర్నా చేసాం. రాష్ట్రం అంతా 26 జిల్లాలు ఏకకాలంలో ధర్నా చేసాం. హిందూపురం నుంచి ఇచ్చాపురం నుంచి బస్సు యాత్రలు, పాదయాత్ర నిర్వహించాం. 99% మీటర్లు చూపించలేదు. ఉద్యమంలో లేకపోలేదు, చూపించలేదు. మేము బాధ్యం కాదు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే, ముఖ్యమైన కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా ఇలా ఈ విధంగా రెచ్చగొడుతుంది. డెఫినెట్గా చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అండర్లైన్, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. కానీ ఆయన ఒక డీజీపీ స్థాయి అధికారి ఉండి ఇలా మాట్లాడటం విధంగా పునరాలోచించుకోవాలి. సార్, నెక్స్ట్ ఇప్పుడు నెల్లూరుకు వచ్చి పెంచలయ్య మర్డర్ కేసుకి సంబంధించి ఆయన డ్రగ్స్కి సంబంధించి యువత ఈ డ్రగ్స్ బారిన పడి తమ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారనే దాని మీద, అట్లా చేసుకోవద్దు అనే దాని మీద పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎక్కడ ఇటువంటి జరిగినా సరే దాన్ని ఖండించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం ఇట్లాంటి చేసేవారు. అటువంటి అతన్ని మర్డర్ చేసిన కేసులో ఈ నెల్లూరు డాన్ కామాక్షికి సంబంధించి పోలీసులు ఎందుకో సరిగ్గా చర్యలు తీసుకోలేకపోతున్నారు అనే దాని మీద అయితే ఎక్కువగా రూమర్స్ వినబడుతున్నాయి. వాస్తవం ఏంటారా? ఇది వార్త ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఫ్రంట్ పేజీలో, టీవీల్లో హెడ్లైన్స్లో ప్రతిరోజు రావాల్సిన వార్త అండి. ఎంత గుండె కోతగా ఉంటుందంటే ఈ వార్త వింటే చాలా బాధగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, తెలంగాణలో చెందిన తెలుగు జాతి చరిత్ర లాంటి సంఘటనలు, దుర్ఘటనలు అరుదుగా జరుగుతాయి. ఎందుకంటే ఆయన ఒక ప్రజానాట్య మండలి కళాకారు. ఆయన ఆ ప్రాంతం అంతా తిరుగుతా వందలాది స్కూల్స్ దగ్గరికి పిల్లలు ఒరే డ్రగ్ మా పడమాకుండా చచ్చిపోతారు పిల్లలు అని చెప్పి చైతన్యవంతం చేస్తా, అవగాహన చేస్తా. ఎందుకంటే బడ్డీ కొట్టుల దగ్గర కూడా వెళ్ళిపోయిందని పరిస్థితి బాగలేదు. భావితరాలను కాపాడే ఉద్యమంలో ఉన్నాడు. వీళ్ళు దొంగలు అలాగో మాట్లాడలేదు. ఎంత బాధ అంటేనండి అది చెప్తున్నాను. అతను అది చేయటమే కాకుండా నెక్స్ట్ ఆయన నాట్యంతో, అంటే ఆ గాయకుడిగా ఉండి పాటలతో మమేకం అయిపోయేటట్టు ప్రజల్ని, యువతరాన్ని మార్చి భవిష్యత్ తరాలను మంచి తరంలోకి నడిపిస్తుంటే ఆయన కుర్రోడిని 10 ఏళ్ళ పిల్లాడు అనుకుంటా, స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుంటే కొడుకు ముందు తండ్రిని వివత్సంగా 9 మంది వచ్చి కట్టులు పడిచి నరికేసి అసలు ఎంత హృదయవేదకంగా చంపేస్తే ఇంత దుర్మార్గమైన ఘటనని మీడియా ఎందుకు చూపించట్లేదండి? ఘటన అంటే ఆయన ఇంత తన ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాడు, ఆయన హీరోను, కీర్తిశేషుడు, ఇవాళ అంతటి గొప్ప పోరాట యోధుడిని ఇంతకీ చంపేసింది ఎవరు? లేడీ డాన్. ఈ దిక్కుమాలిన సీరియల్ చూసి కొంతమంది తయారవుతుంటున్నారు. ఆవిడ మొన్నటి వరకు అధికార పార్టీలో ఉంది, ఇప్పుడు రాగానే ఈ అధికార పార్టీ. వెంటనే స్థానిక ఎమ్మెల్యే కోటరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు యాక్చువల్గా ఇన్స్టెంట్గా స్పందించే మనస్తత్వం ఉంది. సరే, నెగిటివ్ రాజకీయ ఆరోపణలు చేసిన పాజిటివ్గానే ఆయన వెంటనే ఆ బంద్కి మద్దతు ప్రకటించాడు.
ఓకే. నెల్లూరు బంద్ అయింది. అక్కడ ఆవేశానికి వచ్చిన కుర్రాళ్ళు సహా 20,000 కుర్రాళ్ళు 40 అందరూ కూడా వెళ్ళి ఆ లేడీ డాన్ ఆవిడ జనం చెప్తున్న ప్రకారం ఒక కిల్లర్ అని చెప్తున్న ప్రకారం ఆవిడ ఇంటిని ధ్వంసం చేసే వచ్చారండి. అసంకల్పిత ప్రతీకార చర్యలాగా. ఎవరో అసలు ఇనిషియేట్ చేయలేదు. ఒక అతన్ని కాల్పుల్లో పట్టుకున్నారు, మోకారు జేమ్స్ అని. ఒక అతను దళితుడు అనేది ఈ బెంచ్లు అనేది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ ఎవరన్నా సరే వీళ్ళకి దళితుడు వాళ్ళు చంపడం కావాలి. ఇది ఎందుకని బయటికి రావట్లేదంటే ఎక్కువ నాకు బాధగా ఉంది ఏంటంటేనండి, సమాజంలో బాధ్యత తగ్గిపోతుంది. ఆయన పెద్ద కుటుంబానికి చెందినాడు కాదు, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కాదు, వామపక్షవాది, ప్రజానాట్య మండలి గాయకుడు. ఇవాళ సినిమా వాళ్ళకి ఏం జరిగిందండి? పెద్ద పెద్ద నటులు ఉన్నారు కదా, ఏమయ్యారండి వీళ్ళు? నిద్రపోతున్నారా, గాడిదలు కాస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తే తప్పేంటి? ఆ తమిళనాడులో జల్లికట్టు కోసం అయితే బయ్యమని ట్వీట్లు చేశారే, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం చనిపోతుంటే హక్కుల కోసం బాధపడుతుంటే మేమంతా రిప్రజెంటేషన్ మూవీ అడ్మినిస్ట్రేషన్కి వెళ్తే అదృష్టం నేను రామకృష్ణ అందరికీ చేస్తే 2-3 వచ్చారు. వారి ధన్యవాదాలు. సంపూర్ణేష్ బాబు వచ్చాడు, ధన్యవాదాలు చెప్తున్నా. అబ్సల్యూట్లీ మేము వాళ్ళు మర్చిపోలేమండి. ఆయన కానీ, నాగిరెడ్డి గారు కానీ, భరద్వాజ్ గారు కానీ, హేమ గారు కానీ ఎవరు వచ్చినా సరే. కానీ ఆర్ నారాయణమూర్తి గారు నేను చెప్పాలి. కానీ మిగతా వాళ్ళకి ఏమైందంటే ఇదే సమయంలో వాళ్ళు ఒక్కడు బయటకు వచ్చాడే గాడిద కొడుకులని ఎవరు అనొచ్చు. నేను అన్నాం, ఏపీ గారు అంటారు, సిగ్గు ఉంటే శరం ఉంటే ఇవాళ మీ యొక్క సినిమా పరిస్థితిని కుదిపేస్తున్న డ్రగ్స్ అని ఉంటే ప్రజల నుంచి, ప్రజల కోసం అవేర్నెస్ కోసం చేస్తున్న ఆయన గురించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెంటనే సమావేశం పెట్టిన అందరూ కూడా మీరు ఖండించండి. మీరు హంబుల్ రిక్వెస్ట్ అనుకుంటారో లేదంటే బాధతో నాకు గుండెలోంచి వచ్చింది అనుకుంటారో నేను చెప్తున్నానండి. ఇది సినిమా పరిశ్రమ స్పందించండి, లాయర్లు స్పందించండి, దయచేసి న్యాయమూర్తులు స్పందించండి, ప్రభుత్వం స్పందించాలి. ఇంతకన్నా వాళ్ళు అరెస్ట్ చేశాం కాదండి. ఇది ఒక ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అది కళ్యాణ్ బాబు గారు మాట్లాడాలి. ప్రీతి సుగాలి గారి గురించి కొంతకాలం మాట్లాడిన తర్వాత ఇది అలార్మింగ్ ఇష్యూ అండి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా అలార్మింగ్ ఇష్యూ. ఎందుకని మాట్లాడలేదు? అతను ప్రాణం అర్పించిన అతను కీర్తిశేషుడు, నిజమైన కీర్తిశేషుడు. ఇవాళ ఇంకోటి కూడా జరుగుతుంది. ఏది పాఠశాలలో కూడా చెప్పాలండి, ఇలాగ జరుగుతుండే భయాందోళనలు సృష్టించారు. ధైర్యంగా నిలబడమని చెప్పాలి. ఇవాళ పార్టీలు గతంగా వస్తే ఎందుకని మిగతా పార్టీలు స్పందించట్లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే లేదా ఆ పార్టీలు ఆవిడ మొన్నటి వరకునేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ. ఆవిడని గట్టిగా టార్గెట్ చేస్తే పేర్లు చెప్పేస్తారు. 7 పేర్లు చెప్తే అంటే రాజకీయం నెల్లూరు, ఆదిలాబాద్, వరంగల్, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం కాదు. అంటే ఈ రాజకీయ నాయకులు కొంతమంది అందరు నేను ఈ లేకుండా వాళ్ళ అండ లేకుండా ఈ దుర్మార్గమైన పాపాత్కారమైన ఎలా నడుస్తుందండి? ప్రజలను జీవోత్సవాలు చేసే దుర్మార్గమైన ప్రక్రియ నడుస్తుంది. మీరు ఆలోచించండి, ఒక చిన్నపిల్లలు అంత బలవుతా ఉంటే సిగ్గు ఉందా వాళ్ళకి? షూట్ చేయాలి కదండి, అది ఎన్కౌంటర్ చేయాలి. అయ్యమ్మాయిని కాదండి ఎన్కౌంటర్ చేయాల్సిన అలా మనశిక్షణ ఉంటే రద్దు చేయాలని అంత మనుషులు ఉంటే ఎన్కౌంటర్ చేయాల్సిన వీళ్ళని కల్తీలు చేసే దుర్మార్గుల్ని ఎన్కౌంటర్ చేయాలి. సమాజం ఎందుకు స్పందించట్లేదు? నేను మై హంబుల్ రిక్వెస్ట్ యూ, మీరు స్పందించండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి లైఫ్లో. ఎందుకని మిగతా సమాజాలు కానీ అక్కడ ఉండే మిగతా వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? జాతీయ మీడియా ఎందుకు స్పందించలేదు? అక్కడ నెల్లూరు బంద్ పెడితే స్వచ్ఛందంగా అందరూ సపోర్ట్ చేశారు. వైకాపా వాళ్ళు కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే వాళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేశారు. ఎందుకని? రాష్ట్రం అంతటా ఖచ్చితంగా ఇది వ్యాప్తి, ఈ వార్త వెళ్ళాలి. ఆ దుర్మార్గులకు పడిన శిక్ష షూట్ చేయండి, బాధలేదు. ఒక సామాజిక విప్లవ యోధుడిని చంపేస్తారా? ఆ వార్త జాతీయ మీడియాలో, రాష్ట్ర మీడియాలో ప్రముఖ వార్తగా రాదా? ఖచ్చితంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఈ సినిమా వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు తక్షణమే దీన్ని స్వీకరించి ఏంటి ఉత్తుత్తి అరుపులా మీరు చేసేది? డ్రగ్స్ గురించి మాట్లాడేది మీ అందరినీ అన్నా మంచి వాళ్ళు ఉన్నారు, చెప్పేందుకు చాలా మంది వచ్చారు ప్రజా కార్యక్రమం. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని హీరోలు చేసి వీళ్ళయ్యా, సామాన్యమైన ప్రజలయ్యా, భావితరాలు నాశనం అయిపోతారంటే వాళ్ళు కూర్చుని స్టంట్ స్కూల్స్ పెట్టుకోవాలా? ఏంటండి అర్థం? ఏమైపోతున్నారు సమాజం? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు, శ్రీనివాసరావు గారు, ఈశ్వరయ్య గారు, మిత్రులు జేడి లక్ష్మణ్ గారు, మనందరం కలిసి దీన్ని మహమ్మారిని ఎదుర్కోవడానికి ముందుకు రావాలి. ఇంకోటి కూడా చెప్తాను, మీ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారండి? బీజేపీకి 35 లక్షల మంది సభ్యులంట. ఎంతమంది ఉన్నారో తీర్థరాసుకో తెలియదు. అలాగే జనసేనకు సంబంధించి ముఖ్యంగా నేను అడుగుతున్నాను, కందులు దుర్గేష్ గారు, సత్య జెంటిల్మెన్, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అనేక మంది ఉన్నారు.
నేను అడుగుతాను, బయటికి రావాలండి, మనం మాట్లాడాలి. 300 మంది కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ కార్యకర్తలు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలు 1 కోటి మంది మెంబర్లు ఉన్నారంటున్నారు. వీళ్ళు కనుక మీరు పురమాయించండి, ప్రతి స్కూల్లో ఎక్కడ కనపడితే అని లాక్కొచ్చేసి పోలీస్ స్టేషన్ అప్ చెప్పండి, ఆగిపోతాయి. మీరు ఇవాళ సామాజిక పోలీసులు అన్ని చోట్ల చేయగలుగుతారా? యుద్ధానికి పోలీసులు బయట చేయట్లేదండి. ఇవాళ మీరు చేయాలి కదా బాధ్యత, రాజకీయ పార్టీలు ఉండే మీరు చేయరు, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారని ఆరోపణలు వస్తుంటే మౌనంగా ఉంటారా? సమాజానికి సంబంధించిన భావితరాలకు సంబంధించిన విషయం. ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు రావట్లేదు, పునారీలు పోతున్నారు యువత, మరో పక్కనేమో ఇంత దుర్మార్గం జరుగుతుంటే మౌనంగా ఉండటం చరిత్ర క్షమించదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.